ఆలు బోండా మీరు ఎప్పుడైనా తిన్నారా? మా అమ్మ ఎక్కువగా చేస్తుంటుంది. మా అబ్బాయికి ఇష్టం. అమ్మమ్మనే చేయడమేనా, నువ్వు ట్రై చేయొచ్చు కదా అమ్మా అన్నాడు. సో చూద్దాం, ట్రై చేద్దామని స్టార్ట్ చేశాను. సింపుల్గానే ఉంది, వచ్చేసింది బాగానే. సో ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఆలు బోండా కోసం ఒక ప్యాన్ పెట్టి అందులోనే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి అందులో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పల్లీలు అన్నీ వేసి వేపాలి. నేను పల్లీలు వేయడం మర్చిపోయాను. సో విడిగా వేపుకొని ఇందులో కలుపుకున్నాను. అవన్నీ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేయాలి. అవన్నీ వేగాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వాలి. దాంట్లో సరిపడా పసుపు, ఉప్పు కూడా వేసి కలపెట్టండి. తర్వాత మనం దీనికోసం ఆలు బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. అలా బాయిల్ చేసుకున్న ఆలుని తొక్క తీసి చేత్తో స్మాష్ చేసి ఇందులో వేయాలి. అంతా బాగా చిదిమినట్టు చేత్తో చిదిమేసి వేయాలి. అంతా కలిసిన తర్వాత కొంచెం కారం, ఉప్పు వేసి కలుపుకొని చల్లారబట్టుకోవాలి, పక్కన పెట్టుకొని. ఈలోగా బోండా వేయడానికి ఆ పిండి కలుపుకోవాలి. దీనికోసం శనగపిండి, కొంచెం వరిపిండి, పసుపు, కారం, చిన్నది చిటికెడు బేకింగ్ సోడా ఇవన్నీ వేసి స్పూన్తో కలుపుకొని చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ జారైపోతే ఆయిల్ పీల్చేస్తుంది. సో చూసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇందాక మనం బంగాళదుంపతో అంతా చేసాం కదా, అది చల్లారి ఉంటుంది. అందులోని ఒక చెక్క నిమ్మకాయ పిండుకోవాలి. పుల్ల పుల్లగా కారంగా బాగుంటుంది. అలా కలుపుకొని దాన్ని ఉండలుగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందాక బజ్జీ పిండి కలిపాం కదా, సో అందులోని ఉండ ఒక్కొక్కటి డిప్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కొన్ని కొన్ని ఉండలు చేసుకుంటూ అందులో ముంచుకొని డిప్ చేసి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇంతేనండి ఆలు బోండా, చాలా ఈజీగా వచ్చేసింది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? మీరు ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేస్తూ ఉంటారా? లేదా నేను చేసిన వీడియోని చూసి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు చూస్తున్న వీడియోలన్నీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలా డిఫరెంట్ వీడియోస్ నేను చేసినవన్నీ మీ వరకు వస్తాయి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా రీచ్ అవుతుంది. ఓకేనండి, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.